గత 2-3 నెలల నుండి మీడియాలో న్యూస్ చూస్తున్నాం. ఇండియాలో ఆగస్ట్ 15కి వ్యాక్సిన్ లాంచ్ అవుతుంది. ఆ కంపెనీ వాళ్ళు వ్యాక్సిన్ రిలీజ్ చేస్తున్నారు. పలానా కంపెనీ వాళ్ళు డ్రగ్ రిలీజ్ చేశారు. ICMR పర్మిషన్ ఇచ్చేసింది. ఇలాంటివి అన్నీ చూస్తున్నాం. సో నిజంగానే కరోనాకి వ్యాక్సిన్ ఆగస్ట్ 15 లాంచ్ అవుతుందా కాదా? అసలు వ్యాక్సిన్ అంటే ఏంటి? అసలు ఒక వ్యాక్సిన్ తయారవడానికి ఎంత టైం పడుతుంది? ఎన్ని స్టేజెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుందని ఈ వీడియోలో మీకోసం. సో ఫస్ట్ ఆ మ్యాటర్లోకి వెళ్లే ముందు మన బాడీ గురించి, మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ గురించి, అంటే రోగనిరోధక వ్యవస్థ గురించి తెలుసుకుందాం. సాధారణంగా మన బాడీలో కొన్ని లక్షల బ్యాక్టీరియా మరియు వైరస్లు ఉంటాయి. కానీ వీటి వల్ల మనకి కానీ మన శరీరానికి కానీ ఎలాంటి నష్టము ఉండదు. కానీ కొన్ని వైరస్లు మరియు బ్యాక్టీరియాలు, అంటే ఉదాహరణకి కరోనా వైరస్, ఇలాంటి వైరస్లు బాడీలోకి ఎంటర్ అవ్వగానే మన ఇమ్యూన్ సిస్టమ్ వెంటనే అలర్ట్ అయిపోతుంది. అసలు ఈ కరోనా వైరస్ కానీ మరి ఏ ఇతర వైరస్లు కానీ మన బాడీలోకి ప్రవేశించి చేసే పనేంటో చూద్దాం. ముందుగా ఈ వైరస్ బాడీలోకి ఎంటర్ అవ్వగానే అది నివసించడానికి ఒక సెల్ని హోస్ట్గా చేసుకుంటుంది. తరువాత తన RNA మరియు DNAని తన ఏ కణంలో అయితే నివసిస్తుందో ఆ కణంలోకి పంపిస్తుంది. సో అప్పటి నుండి ఆ కణం తన సొంత కణాలను ఉత్పత్తి చేయడం మానేసి ఆ వైరస్ యొక్క కణాలను ఉత్పత్తి చేయడం స్టార్ట్ చేస్తుంది. దీనివల్ల ఆ వైరస్ సంఖ్య ఎక్కువై మెల్లమెల్లగా ఆ కణజాలాన్ని మొత్తం పాడు చేస్తుంది. ఈ సమయంలో మన ఇమ్యూన్ సిస్టమ్ అలర్ట్ అయ్యి తెల్ల రక్త కణాలను వైరస్ పై దాడికి పంపిస్తుంది. నార్మల్ గా వైరస్ సర్ఫేస్ అంటే ఉపరితలం మీద ఒక ప్రోటీన్ పొరతో కప్పబడిన స్ట్రెయిన్స్ ఉంటాయి. ఈ స్ట్రెయిన్స్ ఒక్కో వైరస్ కి ఒక్కో రకంగా ఉంటాయి. అయితే తెల్ల రక్త కణాలు విడుదల చేసిన యాంటీబాడీస్ కూడా ఒక రకమైన ఆకారంలో ఉంటాయి మరియు అవి వైరస్ యొక్క స్ట్రెయిన్ ని అంటిపెట్టుకుని ఉండే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ ప్రక్రియ దాదాపు శరీరంలో ప్రవేశించిన వైరస్ స్ట్రెయిన్స్ కి మ్యాచ్ అయ్యే యాంటీబాడీస్ రిలీజ్ అయ్యే వరకు జరుగుతూనే ఉంటుంది. దానిలో భాగమే మన బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం, సిక్ అవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైనా మీకు జ్వరం వచ్చింది అనంటే మీ శరీరంలో ఒక వైరస్ కి వైట్ బ్లడ్ సెల్స్ కి ఫైటింగ్ జరుగుతుంది అన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. వన్స్ ఆ వైరస్ స్ట్రెయిన్ కి మ్యాచ్ అయ్యే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యాక అవి వైరస్ ని నాశనం చేస్తాయి. అంతేకాకుండా ఈ తెల్ల రక్త కణాల్లో T లింఫోసైట్స్ అనే కణాలు, వీటినే మెమొరీ సెల్స్ అంటాం. ఇవి నాశనమైన వైరస్ యొక్క RNA మరియు DNA ప్యాటర్న్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసి పెడతాయి. ఫ్యూచర్ లో మళ్ళీ ఎప్పుడైనా ఈ వైరస్ మన బాడీలోకి ప్రవేశిస్తే వెంటనే ఈ మెమొరీ సెల్స్ అని పిలువబడే T లింఫోసైట్స్ వైరస్ యొక్క యాంటీజెన్స్ ని గుర్తించి దానికి సంబంధించిన యాంటీబాడీస్ ని రిలీజ్ చేస్తాయి. సో ఇది మన బాడీ మరియు ఇమ్యూన్ సిస్టమ్ చేసే పని. ఇప్పుడు ఈ ఇమ్యూన్ సిస్టమ్ కి వ్యాక్సిన్ ఎలా యూజ్ అవుతుంది? అసలు ఒక వ్యాధికి వ్యాక్సిన్ ఎలా కనిపెడతారో చూద్దాం. చాలా వరకు ఒక వ్యాధికి వ్యాక్సిన్ కనిపెట్టడానికి ఆ వ్యాధి యొక్క వైరస్ నే వాడతారు. అంటే స్మాల్ పాక్స్ వ్యాధికి స్మాల్ పాక్స్ వైరస్ ని, ర్యాబిస్ వ్యాధికి ర్యాబిస్ వైరస్ నుండి, అలాగే కరోనా వ్యాధికి కూడా కరోనా వైరస్ నుండి వ్యాక్సిన్ తయారు చేస్తారు. ఇందులో 3 రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి. ఫస్ట్, ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్. ఉదాహరణకి కరోనా సోకిన ఒక వ్యక్తి శరీరం నుండి కరోనా వైరస్ శాంపిల్స్ తీసుకొని దానికి కొన్ని కెమికల్ అండ్ రేడియేషన్ రియాక్షన్స్ అప్లై చేసి ఆ వైరస్ యొక్క DNA మరియు RNA వ్యవస్థని నాశనం చేసి గాని వైరస్ యొక్క సామర్థ్యాన్ని తగ్గించడం గాని చేసి శరీరంలో ప్రవేశపెడతారు. దీనివల్ల ఆ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన విభజన చెందే శక్తిని కోల్పోతుంది. ఒకవేళ విభజన చెందిన అది 10ల సంఖ్యలో మాత్రమే ఉంటుంది. రెండవది, లైవ్ అండ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ లో బ్రతి ఉన్న వైరస్ ని దానిని కణ విభజన చెందకుండా చేసి శరీరంలోకి పంపిస్తారు. మూడవది, టాక్సైడ్ వ్యాక్సిన్స్. అంటే ఏదైనా పాయిజనస్ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ శరీరంలోకి ప్రవేశిస్తే ఆ వ్యక్తి శరీరం నుండి ఆ వైరస్ ని తీసుకొని దాని పాయిజనస్ శక్తిని తగ్గించి వ్యాక్సిన్ ని తయారు చేస్తారు. సో ఇలా ఏ వ్యాక్సిన్ అయినా ఆ వ్యాధికి సంబంధించిన వైరస్ నుండే తయారు చేస్తారు. వ్యాక్సిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ కరోనా వ్యాధి లాగా ఒక మనిషి నుండి మరొక మనిషికి వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టడం. ఇప్పుడు వ్యాక్సిన్ మన శరీరంలో ఎలా పనిచేస్తుందో చూద్దాం. వ్యాక్సిన్ ని మన శరీరంలో ఇంజెక్ట్ చేసిన తర్వాత బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అలర్ట్ అయ్యి వైట్ బ్లడ్ సెల్స్ యాంటీబాడీస్ ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అయితే వ్యాక్సిన్ లో ఉండేది చనిపోయిన వైరస్ అవడం వల్ల అది కణ విభజన చేయదు. సో యాంటీబాడీస్ తొందరగా వైరస్ స్ట్రెయిన్స్ కి, అంటే ఉపరితలంలో ఉండే ప్రోటీన్ భాగానికి మ్యాచ్ అయ్యే యాంటీబాడీస్ ని వెతుక్కొని ఆ వైరస్ ని నాశనం చేస్తాయి. ఇందాక చెప్పినట్లు వైరస్ నాశనం అయిన తర్వాత ఆ వైరస్ యొక్క జెనెటిక్ డాటాని తెల్ల రక్త కణాల్లోని T లింఫోసైట్స్ స్టోర్ చేసి ఉంచుతాయి.
ఉంటాయి. ఇప్పుడు వ్యాక్సిన్ రూపంలో కాకుండా నిజంగానే మన శరీరంలోకి వైరస్ ప్రవేశిస్తే ఆల్రెడీ టీ లింఫోసైట్స్ స్టోర్ చేసిన డాటా ప్రకారం ఇమ్యూన్ సిస్టమ్ ఆ వైరస్ ని గుర్తించి వెంటనే ఆ వైరస్ కి తగ్గ యాంటీబాడీస్ ని రిలీజ్ చేస్తుంది. ఈ విధంగా వ్యాక్సిన్ మన శరీరంలోకి ప్రవేశించే వైరస్ ని నాశనం చేయడానికి సహాయపడుతుంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ వ్యాధికి తగ్గట్టుగా వ్యాక్సిన్ తయారు చేయడం మరొక ఎత్తు. అందులో ఫస్ట్ స్టేజ్ ఎక్స్ప్లోరేటరీ స్టేజ్. ఈ స్టేజ్ లో వైరస్ వ్యాప్తిని మరియు శరీరంపై అది చూపే ప్రభావాన్ని బట్టి దాన్ని న్యాచురల్ గా క్యూర్ చేయడమా, లేక ఇదివరకే ఉన్న మెడిసిన్ ఉపయోగించి క్యూర్ చేయడమా, లేదా వైరస్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని వ్యాక్సిన్ తయారు చేయడమా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సెకండ్ స్టేజ్ ప్రీ క్లినికల్ స్టేజ్. ఈ స్టేజ్ లో వ్యాక్సిన్ జంతువులపై ప్రయోగిస్తారు. కోతులు లేదా ఎలుకలకు వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేసి కొన్ని నెలలు ఆ వ్యాక్సిన్ కి జంతువుల ఇమ్యూన్ సిస్టమ్ ఎలా రెస్పాండ్ అవుతుందో అని అబ్జర్వేషన్ లో పెట్టిన తర్వాత లైవ్ వైరస్ ని ఆ జంతువుల బాడీలోకి ఇంజెక్ట్ చేసి ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్ గా రెస్పాండ్ అవుతుంది అనుకుంటే నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తారు. సాధారణంగా ఈ స్టేజ్ కంప్లీట్ చేయడానికి వైరస్ స్వభావాన్ని బట్టి 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల వరకు టైం పడుతుంది. థర్డ్ స్టేజ్ క్లినికల్ డెవలప్మెంట్ స్టేజ్. ప్రీ క్లినికల్ స్టేజ్ కంప్లీట్ అయ్యాక వ్యాక్సిన్ కి సంబంధించిన కంపెనీ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ కి క్లినికల్ డెవలప్మెంట్ స్టేజ్ కి అప్లై చేసుకోవాలి. దాని తర్వాత ఈ డెవలప్మెంట్ స్టేజ్ లో 3 ట్రయల్స్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ ట్రయల్స్ లో 100 మందికి ఈ వ్యాక్సిన్ ని ఇంజెక్ట్ చేసి అబ్జర్వేషన్ లో పెట్టిన తర్వాత వ్యాక్సిన్ పనిచేస్తుంది అనుకుంటే సెకండ్ ఫేజ్ ట్రయల్స్ కి వెళతారు. ఈ ఫేజ్ లో కొన్ని వందల మందిపై ఈ వ్యాక్సిన్ ని ఇంజెక్ట్ చేసి వారి ఇమ్యూన్ సిస్టమ్ ని వారికి ఇచ్చే డోసేజ్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దీని తర్వాత 10,000 మందితో థర్డ్ ఫేజ్ ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ఇది ముఖ్యమైన ఫేజ్. ఈ ఫేజ్ లోనే వ్యాక్సిన్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ బయటపడతాయి. 1000 నుండి 10,000 మందితో ఈ థర్డ్ ఫేజ్ ట్రయల్ చేస్తారు. ఒకవేళ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే అవి కూడా జరగకుండా జాగ్రత్త పడతారు. ఈ క్లినికల్ స్టేజ్ కంప్లీట్ అవడానికి దాదాపు 1 సంవత్సరం టైం పడుతుంది. దీని తర్వాత రివ్యూ అండ్ అప్రూవల్ స్టేజ్ ఉంటుంది. హ్యూమన్ ట్రయల్ సక్సెస్ అయిన తర్వాత వ్యాక్సిన్ లైసెన్స్ కోసం FDAకి అప్లై చేసుకుని వన్స్ లైసెన్స్ అప్రూవ్ అయ్యాక మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్కి వెళ్ళి వ్యాక్సిన్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. సాధారణంగా ఒక వ్యాక్సిన్ తయారు చేయడానికి 1 సంవత్సరం నుండి 15 సంవత్సరాల టైం పడుతుంది. సో ఇక విషయానికి వస్తే గ్లెన్మార్క్ ఫార్మా కరోనాకి ఫ్యాబిఫ్లూ అనే డ్రగ్ రిలీజ్ చేసింది అని చెప్పిన, రామ్దేవ్ బాబా కరోనాకి మందు అని కొరోనిల్ అనే మందుని ఇంట్రడ్యూస్ చేసిన, భారత్ బయోటెక్ ఆగస్ట్ 15కి వ్యాక్సిన్ లాంచ్ చేస్తుందని చెప్పిన, ఇవన్నీ ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేసి వాళ్ళ కంపెనీ షేర్ ప్రైస్ ని పెంచుకోవడానికి మాత్రమే. దాదాపు ఈ కరోనా స్టార్ట్ అయ్యి 7 నుండి 8 నెలలు అవుతుంది. ఈ టైంలో క్లినికల్ ట్రయల్స్, హ్యూమన్ ట్రయల్స్ అన్నీ అయిపోయి వ్యాక్సిన్ లాంచ్ స్టేజ్ కి నిజంగా వచ్చాయా? గ్లెన్మార్క్ ఫార్మా చెప్పిన ఫ్యాబిఫ్లూ డ్రగ్ జపాన్ లో 2014లో ఇన్ఫ్లుయెన్జాని కంట్రోల్ చేయడానికి కనిపెట్టారు. కరోనాని అరికట్టే విషయంలో మంచి రిజల్ట్స్ చూపిస్తుందని చెప్పి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా గ్లెన్మార్క్ కి ప్రొడక్షన్ చేసి మార్కెటింగ్ చేసే అప్రూవల్ ని మాత్రమే ఇచ్చింది. అంతేకాని గ్లెన్మార్క్ డ్రగ్ ని కనిపెట్టలేదు. 3 నుండి 4 రోజుల వ్యవధిలో గ్లెన్మార్క్ కంపెనీ షేర్ ప్రైజెస్ 35% పెరిగాయి. సో దీన్ని బట్టి చూస్తే ఆగస్ట్ 15కి కరోనాకి వ్యాక్సిన్ వచ్చే అవకాశమే లేదు. ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా దాని ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి అందరికీ అందుబాటులోకి రావడానికి కనీసం 1 సంవత్సరమైన టైం పడుతుంది. ఇవన్నీ కరోనా గురించి మనకున్న భయాలు పోగొట్టడానికే తప్ప వ్యాక్సిన్ వస్తుందని చెప్పి ఇష్టం వచ్చినట్లు తిరగడానికి కాదు. సో చివరగా చెప్పేది ఏంటంటే లాక్డౌన్ ఈజ్ రిలాక్స్డ్, నాట్ కరోనా.